వెల్కమ్ బ్యాక్ టు సెక్యూర్ యువర్ సిస్టమ్ సిరీస్ పార్ట్ 2. సో ఈ వీడియోలో మనం ఇంకొక మెథడ్ అయితే తెలుసుకుందాం గైస్. సో ఫస్ట్ అయితే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసేసి సింపుల్ గా సిస్ ఇంటర్నల్స్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మైక్రోసాఫ్ట్ నుంచి ఫస్ట్ మీకు ఒక లింక్ అయితే వస్తుందన్నమాట. ఈ లింక్ ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ సిస్ ఇంటర్నల్స్ సూట్ అని చెప్పేసి ఫస్ట్ ఒక లింక్ ఉంటుంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవ్వగానే ఆ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇందులో ఆటో రన్స్ 64 అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది అనమాట. ఈ ఫైల్ ని రన్ చేయండి. సో ఈ ఫైల్ కనుక రన్ చేసినట్లయితే మీకు ఇది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. సో కంప్లీట్ గా మన సిస్టమ్ లో రన్ అవుతున్న ఫైల్స్ చూపిస్తుంది గైస్. చూపెట్టి సో ఆ ఫైల్స్ అన్ని వెరిఫైడ్ నాట్ వెరిఫైడ్ అనేది మనకి చాలా క్లియర్ గా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీకు పబ్లిషర్ అనే ట్యాబ్ లో చూసుకున్నట్టయితే మీకు టూల్స్ అన్ని వెరిఫైడ్ అని చూపిస్తుంది. అండ్ కొన్ని మెలిషియస్ టూల్స్ వచ్చేసి నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇలా ఈ నాట్ వెరిఫైడ్ టూల్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ పింక్ అండ్ రెడ్ కలర్స్ లో హైలైట్ అవుతుంటాయి అనమాట. సో ఇటువంటి ఫైల్స్ అయితే మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఎందుకంటే మనకి ఇది మెలిషియస్ ఫైల్స్ అనమాట. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 3.